ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. గురువు మార్చి 11వ తారీఖు నుంచి కూడా గురువు ఉదయం 6:26 పునరుసు నక్షత్రంలో రుజుమార్గంలో సాధారణ స్థితిలో మిథున రాశిలో సంచారం చేయబోతుంది. అంటే వక్రగతి నుంచి బయటపడుతుంది అని అర్థం. మార్చి 11వ తారీఖు నుంచి రుజుమార్గంలో గురువు మిథున రాశిలో రుజుమార్గంలో ఏర్పడబోతున్నారు. అయితే గురువు అలాగ రుజుమార్గంలో ఏర్పడిన తర్వాత మరి ద్వాదశ రాశుల్లో జన్మించిన వ్యక్తులకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుంది? గురువు ధనకారకుడు, సంతానకారకుడు, అలానే కుటుంబానికి, వాక్కుకి, సంతానానికి, లాభానికి, అలానే భాగ్యభావానికి కూడా అధిపతి గురువు. అంటే జన్మలగ్నం నుంచి మనం ప్రాతిపదిక తీసుకుంటే బర్త్ చార్ట్లో కూడా ద్వితీయ భావకారకుడు అంటాం, మనం సంతాన భావకారకుడు అంటాం, పంచమ భావకారకుడు అంటాం. అలానే భాగ్యభావ కారకుడు, లాభభావ కారకుడు అంటాం మనం. అంటే 2వ స్థానము, 5వ స్థానము జన్మలగ్నం నుంచి 9వ స్థానం, 11వ స్థానానికి భావాలకి అధిపతి ఎవరంటే గురువు. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, యశస్సు, కీర్తి ప్రతిష్టలు అన్నిటికూ ఇచ్చే అన్ని గ్రహాల కంటే కూడా ప్రధానమైంది, విశిష్టమైంది గురువు. ఈ గురువు వల్ల మారటం వల్ల మిథున రాశిలో రుజుమార్గంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి? సాధారణంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. వాళ్ళ రాశి దగ్గర నుంచి 2వ స్థానం, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు ఇస్తాడని మనకి శాస్త్రం చెప్పింది, గోచారం చెప్పింది. బర్త్ చార్ట్ కాదు. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళకు కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆకులు ఎలా వస్తాయి? మనకి వింటర్ సీజన్లో, రైన్ సీజన్లో ఆకులు వస్తాయి, వింటర్ సీజన్లో అలా ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతాయి. ఆ రాలిపోయి ఆకులే గోచారం. గోచారాన్ని ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఇంగ్లీష్లో. గోచారానికి బర్త్ చార్ట్కి, అంటే బర్త్ చార్ట్ అంటే నేటల్ చార్ట్ అంటారు. ఈ రెండిటి కూడా చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంది. అయితే గురువు మారటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతుంటాయి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేయాలనేది మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి లాభస్థానంలో గురువు పునరుసు నక్షత్రంలో ఉంటే అనేక లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రతి కార్యక్రమాల్లో కూడా అవలీలగా విజయాన్ని సాధించటం, అలానే ప్రభుత్వ రీత్యా కూడా బహుమతులు, వృత్తి ఉద్యోగాల యందు కూడా కీర్తి, అనారోగ్యము, ప్రతిష్టలు పెరగటం, గౌరవ సన్మానాలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గ్రామీణ కోర్టులు కానీ వ్యవహారాల యందు జయం కలిగే అవకాశాలు ఉంటాయి. సరికొత్త వ్యాపారాలు, అలానే జనాదరణ బాగా లభించే అవకాశాలు, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి కూడా అనుకూలత బాగా పెరుగుతుంది. మనం ఏదైతే పని చేయాలనుకున్నామో అలాంటి పనులు కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. అధిక ప్రయాణాలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి కార్యక్రమాల్లో కూడా బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఏదైతే పని చేస్తామో ఆ పనికి ప్రయారిటీ కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కోర్టు సమస్యలు తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే శత్రులు మిత్రులుగా మారిపోవటం, పరాజితులు కావటం, బంగారు ఆభరణాలు, అలానే దుస్తులు కొనుగోలు చేయటం, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి అనుకూలంగా ఉంటాం, మెడికల్ రంగం వాళ్ళకి అనుకూలంగా ఉంటాం, ఉపాధ్యాయులకు, టీచర్లకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వ్యవహారాల యందు వీళ్ళ యొక్క మాట నిలబెట్టుకునే అవకాశాలు, గౌరవ మర్యాదలు బాగా పెరగటం ఒకటి. అలా అనుకున్న పనులన్నీ కూడా చేయాలని, వివిధ రంగాల్లో వివిధ రకాలుగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీలకు కూడా ఏదో ఒక వర్క్ చేసి డెవలప్మెంట్ చెందాలని ఉద్దేశం కలుగుతుంది. అలానే విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం, 10th ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు తప్పకుండా విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు, మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి, మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురువు బాగలేనప్పుడు ధనపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు, అప్పులు జరిగే అవకాశాలు, సంతానపరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పరంగా విరోధ భావాలు కలగటం, ఎంత ప్రయత్నం చేసినా కష్టానికి తగ్గ ఫలితం అనేది వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే గురువు అనుకూలంగా ఉంటేనే మనం అన్నీ చేయగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ గురువుకి దోష పరిహారాలన్నీ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ప్రధానంగా బృహస్పతి జపము, అలానే రావి సమిధలతోటి హోమము, ధనపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ
ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలా సంతానం లేని వారు సంతాన గోపాలకృష్ణ మంత్ర జపం చేసుకోవాలి. అలానే పిల్లలు విద్యార్థులకు కూడా గురువు బాగుంటేనే ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళగలుగుతారు. వాళ్ళు దక్షిణామూర్త స్తోత్ర పారాయణం చేయాలి. అలానే స్త్రీలు కానీ పెద్దవాళ్ళు కానీ ఖచ్చితంగా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమత్తం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవాలి. వీలైతే గురు జపము, అలానే బృహస్పతి పాశుపదాస్త్ర రుద్రాభిషేకం, రావి సమిధలతోటి బృహస్పతి హోమం చేయటం, శనగలు దానం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే గురువు వల్ల ఎన్నో కీర్తిప్రతిష్టలు కానీ అవమానాలు కానీ పరాభవాలు కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్త వహించి మనం ముందుకు వెళితే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను చెప్పిన రెమెడీస్ అనేవి మీరు పాటించవచ్చు. దాంతోపాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమత్త త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి కవచము దత్త కవచాన్ని కూడా చదువుకోవచ్చు. ఎవరైనా సరే మా దగ్గరికి ఫోన్ చేసే వాళ్ళకి ఏంటంటే ముఖ్యమైన విజ్ఞప్తి, నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాయకంటి గారి మల్లికార్జున శర్మ గారి దగ్గరికి రండి. ఎందుకంటే మనం లైఫ్లో ఎప్పుడు కూడా మోసం చేసుకోకూడదు. ఎందుకంటే మోసం చేసుకోవటం వల్ల ఏం జరుగుతుంటే మనకే నష్టం, ఎదుటివాడికి పెద్ద నష్టమే ఉండదు. జాతకం చెప్పించుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే నెగిటివ్ పాజిటివ్ రెండూ చెప్పించుకోండి. నేననే కాదు, ఏ గురువుల దగ్గరికి వెళ్ళినా సరే, గురువు గారండి మీరు నిజం చెప్పండి, మేము దాన్ని ప్రికాషన్ తీసుకుంటాము, చాలా జాగ్రత్త పడతాము. ఎందుకంటే డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన షుగర్ ఉంది మీకు వచ్చింది అంటే చెప్పకూడదా? చెప్పాలి, ఓ ట్యాబ్లెట్ ఇవ్వాలి. అలానే ప్రతిదానికి కూడా ఒక రెమెడీ అనేది ఖచ్చితంగా ఉంటే ఆ రెమెడీ పాటించండి, మంచి చేసుకోండి. ఎందుకంటే గోచారానికి బర్త్ చార్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. గోచారం ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ చేస్తుంది, బర్త్ చార్ట్ 80% సపోర్ట్ చేస్తుంది. ఆ 20% కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, గోచారాలు ఆవగింజంత అదృష్టం అనేది ఉండాలి. ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటే కొన్ని సెకండ్లో మనకు అదృష్టాన్ని కలిసి వచ్చే అవకాశం ఉన్నదే గోచారం. కానీ పర్మనెంట్ ఏమిటి అంటే బర్త్ చార్ట్, దిస్ ద నేటల్ చార్ట్ అంటారు. మీరు మా వెబ్సైట్ని చూడొచ్చు, www.nayakanti.com, nayakanti.in చూడొచ్చు. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగం, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే ఛాయాగ్రహాలతో పాటు స్వప్నశాస్త్ర ఫలదీపిక, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, బృహత్ పరిహార సింధు, నవగ్రహాలకి మరి పారాయణ స్తోత్ర పారాయణాలు, దశమహావిద్యల అమ్మవారి యొక్క పారాయణాలు రాశాము. అంటే ఈ బుక్స్ అన్నీ కూడా మేము రాసాం. ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, సర్వదేవతా గోత్రుల ప్రవర్లు పార్ట్ 1 పార్ట్ 2 ఈ పుస్తకాలన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి. అయితే రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర కూడా ఈ బుక్స్ అన్నీ దొరుకుతాయి. అయితే www.nayakanti.in కానీ .com కానీ చూడండి. ఏదైతే నా వీడియో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వస్తుంది, నా దగ్గరికే వస్తుంది. ఎవరైనా నాతోనే డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఎవరైనా సరే మెసేజ్ పెట్టచ్చు, లేకపోతే మీరు మాట్లాడచ్చు. క్లియర్గా మాట్లాడితే నేను అన్ని విషయాలు చెప్పగలుగుతాను. అందువల్ల మీరు ఏమీ బాధపడాల్సిన పని, నెగిటివ్ తెలుసుకోండి. ఎవరైనా సరే జాతకం నేను చెప్పేటప్పుడు వాయిస్ రికార్డింగ్ పెట్టుకోండి. వాయిస్ రికార్డింగ్ పెట్టుకుంటే ఏమవుతుంది, నేను చెప్పినవి ఏ గ్రహాలు బాగలేదు, నిజాన్ని తెలుసుకోవాలి. ఏ గ్రహాలు బాగున్నాయి, ఎవరన్నా ఆస్ట్రాలజర్స్ మిమ్మల్ని పొగిడినా కూడా అది నిజమనేది నమ్మొద్దండి. నిజాన్ని తెలుసుకోండి. ఏదో మీరు కన్సల్టింగ్ ఫీజు ఇచ్చారు కదా అని నిజాన్ని పొగిడారనుకోండి, కన్సల్టింగ్ ఫీజు జ్యోతిష్యుడికి వస్తుంది, మీరేమో కొన్ని రోజులు ఆనందంగా ఉంటారు, ఆ తర్వాత నిజాలు తెలిసిపోతాయి బయటికి. అలా కాదు, ఏ గురువు గారిని సంప్రదించినా క్లారిటీగా తెలుసుకోండి, క్లారిటీగా రెమెడీస్ తెలుసుకోండి, క్లారిటీగా ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకోండి. ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటేనే మీ జీవితం అనేది ధన్యమైపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏంటంటే అసత్యమైన ముసుగులో మీరున్నారు అని అర్థం. చాలామంది కూడా మాకు ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు, గురువుగారు అంటే అది చెప్పలేకపోయారని, ఇది చెప్పలేకపోయారంటారు. ఎందుకంటే జాతకంలో ఏదైతే దోషం ఉందో మీరు వాయిస్ రికార్డింగు, దానికి సంబంధించిన మేము 7-8 పేజీలు అనేవి పంపిస్తాం మీకు. అంటే లగ్నకుండ డివిజనబుల్ చార్ట్స్ అంటారు. ఒకళ్ళకి వివాహం కాలేదనుకోండి, ఒక చార్ట్ చూడటం కాదు, రాశిచక్రము, నవాంశం, భావచక్రము, దశలు అంతర్దశలు చూడాలి. మ్యాథమెటికల్గా డిగ్రీలో క్యాలిక్యులేషన్ చేయాలి. అలానే సంతానం లేదు, రాశిచక్రము, సప్తమాంశము, అలానే భావచక్రము, దశలు అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. వృత్తిపరంగా దోషం కలిగిందనుకోండి, రాశిచక్రము, దశమాంశ చక్రము, అలానే భావచక్రము, అలానే దానితో పాటు ప్రత్యేకంగా దశలు అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. మ్యాథమెటికల్గా డిగ్రీలో అనాలిసిస్ ఖచ్చితంగా చేయాలి.
ఎందుకంటే ఎవరో ఒకళ్ళు చెప్పారు కదా, వాళ్ళకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంటే, మ్యాథ్స్ తెలిసి ఉండాలి, ఆ నిజాన్ని తెలిసి ఉండాలి, శాస్త్రం తెలిసి ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఉంటేనే తెలిస్తేనే వాళ్ళు శాస్త్రాన్ని చెప్పగలిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే చాలామంది కూడా మోసపోతున్నారు, రకరకాల వ్యక్తులు వస్తున్నారు, నిజమేదో తెలియవట్ల. గోచారం కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొంతవరకే 20% ఫలితాలు. బర్త్ చార్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, దాన్నే చూడాలి. 20% ఎందుకంటే వితిన్ సెకండ్లో సూచనలు, ఆస్ట్రాలజికల్ ఇండికేషన్. మనం ఒక గ్రహం బాగాలేదని ఒక రిప్రజెంట్ చేస్తున్న ఇండికేషన్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలవాలని మా ఛానల్స్ ద్వారా మేము చెబుతున్నాం. ఇలాంటి విషయాలన్నీ కూడా వినండి చక్కగా. మీరు నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఏం చెప్పారనేది ఆలకించండి. ఇంకోటి, లైఫ్ కూడా ఎక్కువ కాలం మనం ఉండలేం, చాలా జాగ్రత్తగా ఉండి పిల్లల్ని సెట్ చేయాలి. వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ కూడా తొందరగా సెట్ చేయటం అని నేర్చుకోండి. మీ అందరూ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.